ట్రెండీ టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో 2 రోజుల పాటు పర్యటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన అక్కడ సముద్రంలో చేసిన సాహస విన్యాసాలు, సముద్ర తీరంలో సేద తీర్చుకుంటూ దిగిన ఫోటోలు భారతీయులలో లక్షద్వీప్ పర్యటన పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనిని చూసి మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ మారగలదనే ఆందోళన అక్కడి పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనితో భారతీయులలో అగ్రవేశాలు చెలరేగాయి. దాంతో బైకాట్ మాల్దీవులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. మాల్దీవులపై భారతీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్టు ఈ ధోరణి వెల్లడి చేస్తోంది. ఈ క్రమంలో మాల్దీవులు లక్షద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్షద్వీప్ కు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తిని చూపుతున్నారు. లక్షద్వీప్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం గిట్టని మాల్దీవుల మంత్రులు తమ అక్కసును వెళ్లగక్కారు. దీంతో భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టూరిజం పై ఆధారపడ్డ మాల్దీవులకు భారత్ బలం ఏంటో తెలియదని మండిపడుతున్నారు. మాల్దీవుల మంత్రులు భారత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమారు 10,000 హోటల్ బుకింగ్స్, 2,500 విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తోంది. భారత్ లో మౌలిక సదుపాయాల కంటే రీస్టార్ మౌలిక సదుపాయాల కంటే మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలున్నాయంటూ అక్కడి మంత్రులు విమర్శలు చేయడమే కాక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్వీట్ ను ట్యాగ్ చేశారు. అలాగే మాల్దీవుల ఎంపీ బీచ్ టూరిజం లో మాల్దీవులతో పోటీ పడటంలో భారత్ సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మాతో పోటీ పడ్డం భ్రమ అంటూ కామెంట్స్ చేశారు. మాల్దీవుల్ లాంటి సేవలను భారత్ ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. తమ దేశం అందించే సర్వీస్ ను ఎలా అందించగలుగుతారు, పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు, అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ ట్వీట్ చేశారు. దీనిపై భారతీయులు మండిపడుతున్నారు. $6 బిలియన్ జీడీపీ గల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకం. అందులో భారతీయ పర్యాటకులు అక్కడి పర్యాటక రంగంకు ఆధారం. లక్షద్వీప్ ను పర్యాటకంగా భారత్ అభివృద్ధి చేస్తే తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఆందోళన వారి మాటలలో వ్యక్తమవుతుంది. ఇటీవలే ఆ దేశ అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయిజ్జా భారత్ వ్యతిరేక చైనా, పాకిస్తాన్ అనుకూల విధానాలు అవలంబిస్తుండటంతో వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ 2 రోజుల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారని ప్రచారం కూడా ఉంది. ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ టూరిజం ప్రధానమైనది. ఏటా 8 లక్షల మందికి పైగా విహార యాత్రికులు మాల్దీవులను సందర్శిస్తారు. అత్యధికంగా భారతదేశం నుంచి 2 లక్షల మందికి మించి వెళతారు. తాజా పరిణామాలతో ఆ మేరకు ఆ దేశంపై ఎఫెక్ట్ పడనుంది. ఇక ఇప్పటికే మాల్దీవ్స్ ఆదాయాన్ని కోల్పోతుంది. ఇదే ధోరణి భారతీయులు కొనసాగిస్తే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.